హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను దోసకాయ అంటే చాలా మందికి ఇష్టం. ఫస్ట్ అయితే మీరు నేను పెద్ద దోసకాయ తీసుకున్నానండి. చక్కగా దోసకాయని బాగా కడిగేసుకుని బాగా తుడిచేసి పెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. తరిగేటప్పుడు ఎలాగో దాని రసం వస్తుంది కాబట్టి అది పర్వాలేదు, కానీ మనం కావాలని వాటర్ మాత్రం ఉంచకూడదు. బాగా తుడిచేసుకోవాలి. నేను ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఎంతమంది ఇష్టమో నాకు తెలియదు, బట్ మీకోసం నేను ఈజీగా చెప్పేసినాను. ఆవాలు ఒక 3 స్పూన్స్ పచ్చి ఆవాలని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. అలాగా దీంతో మీకు చూస్తున్నాను కదా, ఈ స్పూన్తో, ప్లాస్టిక్ స్పూన్స్ మనకు దొరుకుతాయి కదా, అందుకే మీకు ఈజీగా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను. ఇలా 4, ఇది 4, ఇది 5 సరిపోతుందండి. అలాగే దీనికి సరిపడంత ఉప్పు నేను వేసేస్తాను. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి సరిపడా ఉప్పు వేసేసాను. అలాగే దీనికి సరిపడా కారం, చాలా పెద్ద స్పూన్ అండి ఇది. 1, 2, 3, 4, 5, 6 ఇది సరిపోతుందండి. ఇప్పుడు వీటిని అంతా మొత్తం కలిపేసుకోవాలి. సో నేను ఒకటే షాట్లో తీసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను చేయి కడుక్కోవడం అన్నీ ఉండక్కర్లేకుండా నేను నూనె పోసేస్తున్నాను. తగినంత నూనె వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలన్నమాట. ఇది ఒక 1-2 గంటల్లో ఈ దోసకాయకు ఉన్నంత పులుపు అంత నూనెలోకి, అదే మొత్తం దీంట్లోకి పట్టేసి, సేమ్ మన ఆవకాయకి ఊట ఎలా వచ్చేస్తుందో దీని ఊట కూడా ఇలాగే వచ్చేస్తుంది. అంతేనండి, దోసకాయ అయిపోయింది. ఈజీగా, చాలా ఈజీగా చేసుకునే దోసకాయ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నూనె వేస్తున్నాను. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మనకి ఎప్పుడైతే ఊట వచ్చేస్తుందో అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. నాకెందుకో చాలా ఇష్టం అండి. దోసకాయ అంటే మహా ఇష్టం. రోజు పెట్టేసినా తినేస్తాను, అంత ఇష్టం. సో ఎవరికైనా, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా, పాత వాళ్ళు ఎవరికైనా కావాలన్నా, నేర్చుకోవాలనుకున్న వాళ్ళన్నా, దోసకాయ ఇష్టమైన వాళ్ళు ఉన్నా, వాళ్ళు తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇలా కొలతల్లో చేసేసుకోండి. ఆవపొడి, ఉప్పు, కారం, అంతే. చక్కగా ఎక్కువ ఇలా పెద్ద ముక్కలతో చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలు ఉండాలి, అంటే తింటుంటే మన నోటికి, పంటికి అందాలన్నమాట. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్ది. ఇదంతా ఊట వచ్చేస్తుందండి 1 గంట 2 గంటల్లో. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసుకోండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. చక్కగా వేడి అన్నంలో కలుపుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.